నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ప్రస్తుతం మనతో ఉన్నారు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రధాన కార్యదర్శి వెన్నెం రైతురెడ్డి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్కారం మేడం, నిన్న మీరు గంజాయి పైన పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది చెప్పండి. నగరంలో కట్టరాంపూర్, కోతరాంపూర్, గౌతమి నగర్ తదితర ప్రాంతాల్లో అలాగే తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్ నగర శివారు ప్రాంతాల్లో పెద్ద పెద్ద స్కూల్స్, కాలేజీల్లో గంజాయి అక్రమంగా విక్రయిస్తున్నట్టు మాకు సమాచారం అందింది. దాని ప్రకారం మేము నిన్న పోలీస్ కమిషనర్ సిపి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఏమన్నారు సిపి గారు సానుకూలంగా స్పందించారు. దీనిపైన అమ్మాయిలు అయ్యుండి మీరు, మహిళలు అయ్యుండి మీరు కంప్లైంట్ చేస్తున్నందుకు మమ్మల్ని అభినందించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సానుకూలంగా స్పందించి మాకు హామీ ఇవ్వడం జరిగింది. గంజాయిని అరికడతామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే గత ప్రభుత్వంలో కూడా గంజాయి పైన చాలా అవగాహన కార్యక్రమాలు తీసుకొచ్చారు. అయినా దీన్ని ఇంకా అరికట్టలేకపోతున్నాం. అసలు ఎక్కడ జరుగుతుంది సమస్య? బీఆర్ఎస్ ప్రభుత్వము ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఏదో చేస్తున్నామా అంటే చేస్తున్నామా అన్నారు తప్ప దానిపైన సీరియస్ గా యాక్షన్ తీసుకోలేదు. మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా గంజాయి ఎక్కడ అక్రమ రవాణా జరిగినా, ఎక్కడ విక్రయిస్తున్నా గానీ మా ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపై చర్య తీసుకుంటామని మేము హామీ ఇస్తున్నాము. ఓకే, ఒక మహిళా జిల్లా కాంగ్రెస్ లీడర్ గా గంజాయి పైన ఎలాంటి పోరాటాలు చేయబోతున్నారు? ఒకవేళ ఇది కనుక అరికట్టకపోతే ఎలాంటి పోరాటాలు చేస్తారు? మెయిన్ గా గంజాయి ప్రభావం అనేది యువత పైన, పిల్లల పైన, చిన్న చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లల పైన ఎక్కువ ప్రభావం పడుతుంది. కాబట్టి మేము దీనిపైన యువత, దేశ భవిష్యత్తును కాపాడవలసిన యువతే దీనికి బానిసై పాడైపోతున్నారు. కాబట్టి దీనిపైన మేము ఇంకా ముందు చాలా ఉద్యమాలు చేస్తామని, దీన్ని అరికట్టే వరకు తీవ్రంగా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం గంజాయి పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వాళ్ళు నామకే వాస్తవంగా ఏదో చేస్తున్నామా, అరికడతామని చెప్పడం మాత్రమే జరిగింది కానీ ఎలాంటి సీరియస్ యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా రేవంత్ రెడ్డి గారు ముందే చెప్పారు గంజాయి పైన చర్యలు తీసుకోండి అని. మొన్న దాదాపు ఒక 1 మంత్ ముందే ఏదో బహిరంగ సభలో లేదా ప్రెస్ మీట్ లో చెప్పినారు. కాబట్టి మా ప్రభుత్వం ఖచ్చితంగా గంజాయి పైన తీవ్రంగా పోరాడుతుంది. గంజాయిని అరికట్టే వరకు ఉద్యమాలు చేపడుతుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కరీంనగర్ సిపి పై మీ అభిప్రాయం చెప్పండి. చిన్న తక్కువ టైంలోనే చాలా భూ కబ్జాల పైన ఉక్కుపాదం మోపుతున్నారు. కరీంనగర్ సిపి గారు ఇంత ముందు ఉన్న సిపిలు వేరు, ఇప్పుడు వచ్చిన సిపి వేరు. అభిషేక్ మహంతి అంటే ఒక పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో భూ కబ్జాదారులకు ఒక్కొక్కరు హడలిపోయి చస్తున్నారు. వాళ్ళు చచ్చిపోయి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుదామని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. సిపి గారిని చూస్తే చాలా గర్వంగా ఉంది. తప్పకుండా ప్రజలకు న్యాయం చేస్తారని నేను నమ్ముతున్నాను. ఓకే మేడం, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 45 రోజుల్లోనే కరీంనగర్ లో బీఆర్ఎస్ నాయకులు వరుస అరెస్టులు, దీన్ని ఎలా చూడొచ్చు? గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఇక్కడ మన మాజీ మంత్రి గాని, ఎమ్మెల్యే గాని గంగుల కమలాకర్ కను సన్నుల్లోనే ఈ భూ కబ్జాలు అనేవి జరిగినాయి. కరీంనగర్ లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు చేసినారు. స్థానికంగా ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి మరి కబ్జాలు చేసుకొని ఈ రోజు వాళ్ళ అవినీతి అక్రమాలు అసలు లెక్క లేకుండా పోయింది. మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే దీనిపైన చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క కార్పొరేటర్ భయపడి కాంగ్రెస్ లోకి వద్దామని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఓకే, అంటే పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఉక్కుపాదం మోపుదాం, మేము మా ప్రభుత్వం రాగానే భూ కబ్జాలపై ఉక్కుపాదం మోపుదాం అన్నారు. సో ఆ ఇంపాక్ట్ కనిపిస్తుంది ఇప్పుడు 100% ఆ ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. పొన్నం ప్రభాకర్ అన్న చాలా సందర్భాల్లో చెప్పారు భూ కబ్జాలపై ఉక్కుపాదం మోపుతామని. సామాన్య ప్రజలు ఎక్కడ భూ కబ్జాలు జరిగినా మా దృష్టికి తీసుకురండి, దానిపైన మేము సీరియస్ యాక్షన్ తీసుకొని మీకు తగిన న్యాయం చేస్తామని ప్రజలకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ అండి.